పొదంగల్ మండలంలో నిరుపేద 3 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఎంఏ హకీం వారి సేవలు పేదలకు అంకితం. పలు గ్రామాల్లో మాజీ కోఆప్షన్ సభ్యుడు హకీం ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల పోషవ్వ సాయిలు దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి ఆర్థిక సాయం అందించారు. పొదంగల్ మండలంలోని బోయి లక్ష్మి ద్విచక్ర వాహనంపై నుండి పడి మృతి చెందిందనే విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం జల్లపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య 11 సంవత్సరాలు కడుపు నొప్పితో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది అన్న విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ షేర్, మాజీ ఎంపీటీసీ రాములు, రాజు, సజ్జద్, కాజా వారితో పాటు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. పేరు ఐశ్వర్య, 11 సంవత్సరం ఉంటుంది. అకస్మాత్తుగా అనుకోకుండా మృతి చెందింది. చాలా బీద కుటుంబం, తినేటందుకు వాళ్ళకి తిండి లేదు. ఇది అమ్మాయి కాస్త ఇంట్లో చిన్న పిల్లలకు చూసుకుంటారు. వాళ్ళు తల్లిదండ్రులు బయట పోయి పని చేసుకుని 11 years నుండి పాప కష్టపడి ఇంట్లో పని చేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఉండే. కానీ మొన్న రాత్రి అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చి కోడిగిరి హాస్పిటల్ తీసుకొచ్చి పోయిండు. కోడిగిరి నుంచి వాళ్ళు రిఫర్ చేస్తే బోధన పోయిండు, మళ్ళీ బోధన నుంచి రిఫర్ చేస్తే నిజామాబాద్లో పోయిండు. పోతూ మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది. నిజామాబాద్ హాస్పిటల్ పోగానే డాక్టర్ ఏదో అనుమాన స్థితిలో ఆమె మృతి చెందిందని 2 రోజులకు శవం ఆపుకొని ఇచ్చిండ్రు. నిరుపేద కుటుంబానికి ఇలాంటి బాధలు వచ్చినాయి. కనీసం వాళ్ళకు అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేకుండే. అలాంటి పరిస్థితులు నాకు తెలియజేసిన వాళ్ళు, అందుకు వాళ్ళు నా సహాయంగా వాళ్ళకు నేను 7,000 రూపాయలు అంత్యక్రియల ఖర్చుల కింద వచ్చాను. అలాగే పొత్తంగల్లో కూడా నిరుపేద కుటుంబం బోయి లక్ష్మి దాదాపు 40 సంవత్సరాలు ఉంటుంది. ఉపాధి హామీ పనికి పోతూ మార్గం మధ్యలో బైక్ నుంచి పడి 3 రోజుల్లోనే ఆమె చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి బాగా. కొత్తపల్లిలో పుప్పల పోషవ, పుప్పల సాయిలు, ఇదైతే చాలా విచారకరమైన బాధాకరమైన విషయము. వాళ్ళు కోడి రంగడి చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో అదుపు తప్పి పడిపోగానే ఆన్ ది స్పాట్ 2 భార్య భర్తలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికి చాలా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళ పిల్లలకు ముందుకు సాగాలని. ఎందుకంటే ఒకేసారి ఒకే కుటుంబంలో 2 తల్లిదండ్రులు పోగొట్టుకోవడం చాలా దురదృష్టం. ఇది చాలా లక్షల్లో కూడా జరగని పని, కానీ పాపం వాళ్ళకు జరిగింది. అది వాళ్ళకు కూడా వాళ్ళ అంటే ఖర్చుల కొరకు 5,000 నా సొంత ఖర్చులకు ఇవ్వడం జరిగింది. అందుకు వీళ్ళందరూ ప్రధాన సంతాపం వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నా ఉపన్యాసం.